బీఆర్ఎస్ పార్టీ చెలో మేడిగడ్డ పోటీగా కాంగ్రెస్ చెలో పాలమూరు ఉండనుంది. మార్చి 1న బీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న చెలో మేడిగడ్డకు పోటీగా కాంగ్రెస్ పార్టీ చెలో పాలమూరు రంగారెడ్డి కార్యక్రమాన్ని చేపడుతుందని చెల్లా వంశీచంద్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికల సంఘం ఉపాధ్యక్షుడిగా మాజీ మంత్రి జి చిన్నారెడ్డి ప్రజాభవన్లో ప్రార్థనలు చేసి బాధ్యతలు స్వీకరించారు. తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 90 రోజులు గడవక ముందే కేసీఆర్ 4 పథకాలను అమలు చేశారని, తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రజలకిచ్చిన వాగ్దానాలను చిన్నారెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. మరోవైపు గత కేసీఆర్ ప్రభుత్వంపై చిన్నారెడ్డి నిప్పులు చెలిగారు. మేమందరం కూడా రేపు చెలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కార్యక్రమాన్ని రేపు తీసుకోబోతున్నాము. డిసిసి అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు ఆ కార్యక్రమం ఉంటది. మేమందరం కూడా రేపు చెలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కార్యక్రమాన్ని రేపు తీసుకోబోతున్నాము. డిసిసి అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు ఆ కార్యక్రమం ఉంటది.